100 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ పోచారం డివిజన్ కాచవడి సింగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 66/2, 66/3, 66/4, 66/5లో 6 ఎకరాల 12 గుంటల భూమి కబ్జా చేశారు విద్యా సంస్థల అధిపతి నల్లమల్లారెడ్డి. 2009లో ఈ 6.5 ఎకరాల భూమి రెగ్యులరైజ్ కోసం యత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ భూమి కబ్జా చేసి విద్యాసేవ చేస్తానని మల్లారెడ్డి చెబుతున్నట్టుగా గుర్తించారు అధికారులు. నల్లమల్లారెడ్డి భూత్వాన్ని బురిడి కొట్టించే యత్నం చేయగా అందుకు అనుమతులు లభించలేదు. ఈ భూమిలో 50కి పైగా ప్లాట్స్ వేసినట్టుగా గుర్తించారు హైడ్రా అధికారులు. 1985లో లేఅవుట్గా వేసి ప్లాట్స్ వేసి అమ్ముకున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఈ స్థలాన్ని గుర్తించి ఫెన్సింగ్ వేసి 100 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడగలిగింది హైడ్రా అధికార బృందం. ఇసుక 100 కోట్ల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. మేడ్చల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, వరుసగా కూడా ఇటు ఈ భూ ఆక్రమణలు చేసిన వారిపైన అయితే హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఇటు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆ ఉప్పల్ జోన్ కి వస్తున్నటువంటి కాచవాణి సింగారంలో మరో 100 కోట్ల విలువ చేసే భూమిని అయితే ఇటు హైడ్రా కాపాడింది. అయితే గత కొంతకాలంగా కూడా అంటే దాదాపు 1985 నుండి ఇటు నల్లమల్లారెడ్డికి విద్యా సంస్థల ఆధీనంలోనైతే ఈ భూమి ఉన్నట్టుగా తెలిసింది. అయితే 1985లో తాను ఏదైతే ఈ భూమిని కొనుగోలు చేసినప్పుడు అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి 6 ఎకరాల 12 గుంటల భూమిని కూడా తను అందులో మెన్షన్ చేసుకొని అది కూడా అటు ఆక్రమించుకున్న పరిస్థితి. తర్వాత దాంట్లో అటు కొన్ని ప్లాట్లు కూడా వేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా దానిపైన గవర్నమెంట్ అటు సర్వే చేయడంతో 2009లో అయితే తను గవర్నమెంట్ అంటే రెవెన్యూ శాఖకి అయితే తను లెటర్ కూడా రాశాడు. అంటే ఏదైతే ఈ భూమి నేను తెలియక తీసుకోవడం జరిగింది, అంటే పక్కనే ఉన్నటువంటి నాకు విద్యా సంస్థలు ఉన్నాయి, అదే ఏరియాలో దివ్య నగర్ లో ఉన్నటువంటి ఆ నల్లమల్లారెడ్డికి సంబంధించిన నా విద్యా సంస్థలు ఉన్నాయి. సో నాకు తెలియకుండా ఈ తప్పు చేశాను, కావాలంటే నేను ప్రభుత్వానికి నేను చెల్లిస్తాను, ఎంత ఖర్చు అవుతుందో దానికి గవర్నమెంట్ రేట్ ప్రకారం కూడా చెల్లిస్తాను. సో నాకు అది ఇస్తే నేను వాటిని తీసుకుంటాను, ఆ ల్యాండ్ ఏదైతే 6 ఎకరాల 12 గుంటలు ఉంటుందో సో దాన్ని తీసుకుంటాను, నా విద్యా సంస్థల అవసరాలకైతే వాడుకుంటాను అంటూ కూడా అతను లేఖ రాశాడు. ఎందుకంటే అది ఆ మాలుమూల ప్రాంతంలో ఎక్కడ ప్రజలకి దూరంగా ఉంది కాబట్టి అది కేవలము మా యూనివర్సిటీసే కానీ మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడానికి మనకు అదునుగా ఉంటుంది. దాదాపు 500 మంది ఎంప్లాయీస్ కూడా మేము అక్కడ అందులో వాళ్ళకి ఉపాధి ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ భూమిని మాకు ఇవ్వాలి, మేము కొనుక్కుంటాము గవర్నమెంట్ ఉండాలి అన్నట్టు కూడా 2009లో తను లెటర్ రాశాడు. అయితే దానికి అటు ప్రభుత్వం స్పందించకపోవడంతో అటు అనుమతి కూడా ఇవ్వలేదు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అన్నట్లు కూడానే ఉంచారు. అయితే దాన్ని కూడా అతను ఆ నల్లమల్లారెడ్డి ఎవరైతే నిందితులు ఉన్నారో దాన్ని పట్టించుకోకుండానైతే దాంట్లో ప్లాట్లు వేయడం జరిగింది. కొంతమందికి కూడా అటు అమ్మకాలు కూడా చేశారు. మొత్తంగా అది సింగరేణికి సంబంధించినటువంటి ఆ ఎంప్లాయీస్ కూడా కొనుక్కున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాంట్లో చాలా మంది కూడా కొందరు ఇల్లులు కూడా కట్టుకున్నారు. అయితే మొత్తంగా హైడ్రా అయితే మరొకసారి ఏదైతే ఆ ల్యాండ్ మొత్తంగా కూడా సర్వే చేసింది. దాదాపు 6 ఎకరాల 12 గుంటలు ఉన్నటువంటి ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టు కూడా అది భావించి మొత్తంగానైతే అక్కడ నుండి స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 100 కోట్లు ఉన్నట్టు కూడా అటు హైడ్రా తెలిసి చెప్పింది. సో దాంతో అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ కూడా వేశారు. సో ఆల్రెడీ అక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో దాన్ని మినహాయించి మిగతా ఏరియా మొత్తం కూడా ఫెన్సింగ్ వేశారు. అసలు ఈ బాధితులు అంటే ఎవరైతే అందులో ప్లాట్లు కొన్న వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి వాళ్ళకి ఏమని చెప్పి ఇప్పుడు ఈ నల్లమల్లారెడ్డి అనేవాడు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ వాళ్ళకి అమ్మాడు అనే దానిపైన అయితే హైడ్రా మొత్తంగా దర్యాప్తు ఉమ్మని చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.